మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. సిగరెట్ ఆరోగ్యానికి హానికరం. దీనివల్ల క్యాన్సర్ అనేది వస్తుందని మనందరికీ తెలుసు. టొబాకో ఏ విధంగా మన క్యాన్సర్ కి కారకం అవుతుంది? ప్రతి సినిమా ముందు ఆ భయంకరమైన ఇమేజెస్ చూపించినా కూడా ఎవరిలో మార్పు అయితే రావట్లేదు. దాంట్లో ఉండే పొగాకులో 70,000 కెమికల్స్ ఉంటాయి. కార్బన్ మోనాక్సైడ్ అనేది ఉంటుంది. కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఆ ఆక్సిజన్ క్యారీ చేసే కెపాసిటీ అనేది తగ్గిపోతుంది అన్నమాట. చిన్న వయసు వాళ్ళకే వస్తుంది అన్నమాట. చిన్న వయసు ఇన్ ద సెన్స్ 40 years 50 years. మన భారతదేశంలో 18 లక్షల కేసులు ప్రతి సంవత్సరం డయాగ్నోస్ అవుతాయి. 6 నుంచి 7 లక్షల కేసులు జస్ట్ ఈ పొగాకు వల్లే మన భారతదేశంలో వస్తాయి. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఈ రోజు మీ అందరి ముందుకి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్. సో మనందరికీ తెలుసు సిగరెట్ ఆరోగ్యానికి హానికరం అండ్ అలానే టొబాకో అనేది మన బాడీకి ఎంత హార్మ్ చేస్తుంది. సో దీనివల్ల క్యాన్సర్ అనేది వస్తుందని మనందరికీ తెలుసు. సో ఈ చిన్న ఎక్స్పెరిమెంట్ ఏంటంటే, మనందరం అనుకుంటూ ఉంటాము ఒక్కటే కదా, ఏమవుతుందిలే, ఒక్కసారే కదా తాగుతాము అని చెప్పేసి. కానీ మనలో చాలా మంది కూడా మన ఇంట్లో చూస్తూ ఉంటాము, ఒకటితో ఆపే వాళ్ళు ఉండరు, ఒక డబ్బా మొత్తం ఖాళీ చేసే వాళ్ళు ఉంటారు. సో మరి ఇది క్యాన్సర్కి ఎలా కారకం అవుతుంది అనేది చెప్పడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రశాంత్ గారు. హాయ్ సార్. హలో. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ కమింగ్. సో ఈరోజు మీ ముందుకి నేను ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి సిగరెట్ తీసుకొని వచ్చేసాను. సో మీరు చెప్పారు ఇది మన బాడీకి ఎంత హార్మ్ చేస్తుంది అండ్ మన క్యాన్సర్లోకి ఎలా దించుతుంది, టొబాకో ఏ విధంగా మన క్యాన్సర్కి కారకం అవుతుంది అని. సో ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ సార్. చాలా మంచి క్వశ్చన్ అమ్మా. ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి సిగరెట్ హానికరం అని, అది తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ప్రతి ఒక్కరు సినిమా చూస్తారు, సినిమా ముందు అన్ని చోట్ల హానికరం అనేది అందరు ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ప్రాబ్లం ఏంటంటే అది మానలేకపోతున్నారు. అంటే చూస్తున్నారు ప్రతి సినిమా ముందు ఆ భయంకరమైన ఇమేజెస్ చూపించినా కూడా ఎవరిలో మార్పు అయితే రావట్లేదు. అందరికి తెలుసు, అయినా కూడా అది ఆపలేకపోతున్నారు. అది ఒక రకమైన ఇది అనమాట, దానికి అడిక్ట్ అయిపోయినట్టే అనమాట. సో నేను సింపుల్ గా చెప్పాలంటే ఏంటంటే, యాజ్ ఏ ఆంకాలజిస్ట్, క్యాన్సర్ స్పెషలిస్ట్ గా మన భారతదేశంలో 18 లక్షల కేసులు ప్రతి సంవత్సరం డయాగ్నోస్ అవుతాయి. 18 లక్షలు. అందులో 3వ వంతు అంటే 6 లక్షలు అనుకోండి, 6 నుంచి 7 లక్షల కేసులు జస్ట్ ఈ పొగాకు వల్లే మన భారతదేశంలో వస్తున్నాయి. ఇమాజిన్, మన దగ్గర అసలు పొగాకే లేకుంటే, పొగాకు అంటే అది స్మోక్ ఉండే టొబాకో, స్మోక్ లెస్ టొబాకో, తంబాకు, అది లేకుంటే స్ట్రైట్ అవే ఒక 6 లక్షల కేసులు అనేది మనకి డయాగ్నోసే కావాలన్నమాట. సో నేను అంటే దీని వల్ల నేను చెప్పాల్సిన ఏంటంటే ఎంత సివియర్ గా ఈ ప్రాబ్లం ఉంటుందని. ప్లస్ దురదృష్టవశాత్తు ఏంటంటే చాలా వరకు చిన్న వయసు వాళ్ళకే వస్తుంది అనమాట. చిన్న వయసు ఇన్ ద సెన్స్ 40 years 50 years వాళ్ళు ఏంటంటే ప్రొడక్టివ్ ఏజ్ లో ఉంటారు. వాళ్ళు ఒక్కరే కాదు, వాళ్ళ మీద డిపెండెంట్ కూడా ఉంటారు. సో ఇది సమస్య అనమాట. ఇంకపోతే ఈ స్మోకింగ్, ఈ సిగరెట్ లో గానీ మీరు అందులో ఉండే పొగాకులో 70,000 కెమికల్స్ ఉంటాయమ్మా. సార్ ఓపెన్ చేయొచ్చు నేను ఒకటి? ప్లీజ్ చేయండి. 70,000 కెమికల్స్ ఉంటాయి. అందులో 70 వచ్చి నోన్ కార్సినోజన్స్ అనమాట. కార్సినోజన్ అంటే ఏంటంటే ఆ కెమికల్స్ క్యాన్సర్ రావడానికి కారణం అనేది ప్రూవ్ అయింది అనమాట. సో ఇన్ని రకాల ఇవి ఉంటాయి అనమాట. దీనివల్ల ప్రాబ్లం ఏంటంటే దీంట్లో ముఖ్యంగా 3 రకాలు ఉంటాయమ్మా. మీరు ఏదైతే తీసారో, నేను ఆ 70 గురించి మనం చెప్పలేం కానీ ముఖ్యంగా 3 గురించి చెప్పుకున్నాం. 1 తార్, 2 కార్బన్ మోనాక్సైడ్, 3 అందరికి తెలిసిందే నికోటిన్. ఈ 3 హానికరమైన పదార్థాలు అనమాట. ఒకటి ఏంటంటే ఆ తార్ అనేది ఏంటంటే మన లంగ్స్ అన్ని థికెన్ చేస్తాయి అనమాట. లంగ్స్ అంటే ఊపిరితిత్తులు, ఎందుకంటే పిలిస్తే లోపలే కదా వెళ్ళేది. అది థికెన్ చేయడం వల్ల ఆ లంగ్ కెపాసిటీ అనేది తగ్గుద్ది. ఆ క్రానిక్ ఇరిటేషన్ అనేది చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇవన్నీ కెమికల్స్. మీరు మామూలుగా స్కిన్ మీద చిన్న కెమికల్ పెడితేనే ఇరిటేషన్ వస్తుంది కదా, అట్లాగే మీరు పిలిచింది లంగ్స్ అంతా ఇరిటేట్ చేస్తుంది అనమాట. ఎప్పుడైతే ఆ ఇరిటేషన్ అనేది చాలా కాలం పాటు ఉంటుందో క్యాన్సర్ రావడానికి కారణం ఉంటుంది. ఇంకోటి కార్బన్ మోనాక్సైడ్ అనేది ఉంటుంది. అదేంటంటే మనకు అందరికి తెలుసు, ఆక్సిజన్ అనేది మనకి కావాలి. మనం పీల్చుకునేది ఆక్సిజన్ బ్లడ్ అంతా హిమోగ్లోబిన్ తో అటాచ్ అయ్యి బాడీ అంతా పోవడం జరుగుతుంది. ఈ కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఆ ఆక్సిజన్ క్యారీ చేసే కెపాసిటీ అనేది తగ్గిపోతుంది అనమాట హిమోగ్లోబిన్ లో. సో అదొకటి. ఇంకోటి నికోటిన్ వల్ల ఏంటంటే మనకి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది,
ప్లస్ ఏంటంటే అదొక రిలీఫ్ అనేది ఉంటుంది అన్నట్టు. బ్లడ్ వెసల్స్ ఏదైతే ఉంటుందో అది బాగా కన్స్ట్రక్ట్ అయ్యి బ్లడ్ వెసల్ పెరగడము, హార్ట్ రేట్ పెరగడము, అందుకే వీటి వల్ల ఏంటంటే ఒక రకమైన ఎక్సైట్మెంట్ ఉంటుంది అనమాట. సింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ అంటారు, ఇది యాక్టివేట్ చేయడం వల్ల అందుకే సిగరెట్ తాగిన వాళ్ళకి అదొక రిలీఫ్ అన్నట్టు. ఇందులో ఉండే పొగాకు ఏదైతే ఉందో అది ఒక్క సిగరెట్ లో అన్నమాట. ఇదంతా మీరు ఇందాక ప్యాక్ ఓపెన్ చేశారు కదా, యూ కెన్ ఇమాజిన్ ఇది దీని క్వాంటిటీ ఎంత ఉంటుందని. నాకు తెలుసు ఆల్మోస్ట్ బౌల్ అనేది ఫుల్ అవుతుంది. జస్ట్ ప్రూవ్ చేయాలి ఏంటంటే ఎంత హానికరం అనేది. అవును. సో ఆల్రెడీ ఇక్కడ మనం చూస్తున్నాం ఒకదానితోనే కొంచెం ఎంత ఇదేం హార్మ్ చేస్తుంది అని అనుకోవచ్చు. కౌంట్ చేద్దాం. 4, 5, 6, 7, 8, 9, ఇదొకటి 10. సో అంటే ఇది బౌల్ అంతా ఫుల్ అవ్వచ్చు ఐ థింక్ సో. ఒకసారి దీన్ని ఓపెన్ చేస్తూ ఉంటాను, సార్ దీని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు మీకు. మామూలుగా ఈ పొగాకు అనేది 2 రకాలు అందరికి తెలిసిందే, ఒకటి స్మోక్, ఇంకోటి స్మోక్లెస్. స్మోక్లెస్ టొబాకో అనేది అందరు తెలుసు, గుట్కా ఇవన్నీ స్మోక్లెస్ కింద వస్తుంది అనమాట. అవి ఎందుకంటే నోట్లో బుగ్గకు కానీ నాలుగు కింద కానీ పెట్టుకుంటారు కాబట్టి బుగ్గ క్యాన్సర్ కానీ నాలుగు క్యాన్సర్ రావడానికి కారణాలు. ఇది స్మోక్ టొబాకో అనమాట. ఇదేంటంటే మనము డైరెక్ట్ గా మనం లంగ్స్ లోకి తీసుకుంటాం. దీని వల్ల మనకి గొంతు క్యాన్సర్ కానీ, అన్నవాహిని అంటారు కదా, ఈసోఫేజియల్ క్యాన్సర్ కానీ, అన్నిటికన్నా ముఖ్యంగా కామన్ గా లంగ్ క్యాన్సర్, ఇవన్నీ రావడానికి ఈ టొబాకో అనేది కారణం. ఇవే కాకుండా ఇంకా ఆడవాళ్ళలో రొమ్ము క్యాన్సర్ కానీ, ఇదే కాకుండా ఈ యూరినరీ బ్లాడర్, ఒంటెల సంచి అంటారు కదా, ఈ క్యాన్సర్ కానీ ఇవి రావడానికి కూడా కారణాలు అనమాట. చాలా మంది అడుగుతారు యూరినరీ బ్లాడర్ ఎక్కడో లోపల ఉంటది కదా, ఎట్లా వస్తుంది అని. కానీ మనం తీసుకున్న ఈ ఏదైతే ఉందో ఈ కెమికల్స్ అనేది బ్లడ్ లో అబ్సార్బ్ అయ్యి బాడీ అంతా ఇది అవ్వడం జరుగుతుంది. సో దీని వల్ల ఏంటంటే అది ఆ భాగాల్లో ఇరిటేట్ చేయడము, దానివల్ల యూరినరీ బ్లాడర్ క్యాన్సర్, ఇంకా రొమ్ము క్యాన్సర్ ఆడవాళ్ళలో ఇవన్నీ రావడానికి కారణాలు అవుతాయి. ఓకే సార్, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అనగానే అంటే ముందుగానే క్యాన్సర్ వచ్చేటప్పుడు మనకి తెలుస్తుంది అని అంటారా? మన ఏదైతే స్మోకింగ్ టొబాకో వల్ల వచ్చేటువంటి క్యాన్సర్, ఇది మామూలుగా ఈ స్మోకింగ్ వల్ల వచ్చే క్యాన్సర్ చాలా మటుకు మనం ఎర్లీగా డయాగ్నోస్ చేయడం చాలా కష్టం అండి. ఎందుకంటే ఎర్లీ ఫేజ్ లో ఏమవుతుందంటే దగ్గు, మానం దగ్గు ఇవన్నీ ఉంటాయి. అందరూ చాలా అది ఇన్ఫెక్షన్ అనే అనుకుంటారు అనమాట. సో దానికి యాంటీబయాటిక్స్ ఇవ్వడము ఇవన్నీ జరుగుతుంది. అది సివియర్ అయ్యేటప్పుడే వాళ్ళు పెద్ద పెద్ద టెస్ట్లు అంటే సిటీ స్కాన్ అయి చేయడం జరుగుతుంది. అప్పుడు బయటపడతాయి. అప్పటికే స్టేజ్ అనేది మారిపోవడం, ఎక్కువ స్టేజ్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ నోటి క్యాన్సర్ వీటి మటుకు చిన్న పుండుగా అది స్టార్ట్ అవుతుంది. చాలా మంది దాన్ని నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. అదే కానీ ముందుగానే మనకి కానీ వచ్చినట్లయితే మొదటి స్టేజ్ లోనే మనకి నయం చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఈ స్మోకింగ్ వల్ల వాళ్ళకే కాదు, సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటారండి. అంటే ఏంటంటే వాళ్ళు ఆ స్మోక్ అనేది బయటకు వదులుతారు కదా, అది చుట్టూ ఉండే వాళ్ళు పీలుస్తారు కదా. స్మోకర్స్ కి ఎంత అపాయం ఉంటుందో చుట్టూ ఉండే వాళ్ళు అది పీల్చడం వల్ల అంతే వాళ్ళకి కూడా అంతే హానికరం అనమాట. సో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్మోకర్స్ వాళ్ళకే కాదు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రిస్క్ అనేది ఉంటుంది. మనం ఒకటి తీసినప్పుడు అంతే కదా సార్, ఆల్మోస్ట్ అంతే. ఒక టొబాకోలో అంటే ఒక సిగరెట్ దాంట్లో ఇంత, బట్ అదే 10 గనక తీసినట్లయితే ఇది చూడటానికి మనం ఒకటే కదా ఏం కాదులే అని అనిపిస్తూ ఉంటుంది. బట్ ఒక్కదాంతో ఆగే వాళ్ళు కూడా ఉండరు. మేబీ వాళ్ళ టెన్షన్స్ వల్లనో లేకపోతే దీనికి బాగా అట్రాక్ట్ అయిపోయిన వాళ్ళు. సో దీన్ని ఏంటంటే ఒకదాంతో ఆగే వాళ్ళు కూడా ఉండరు. ఒక్క దాంట్లో 70,000 కెమికల్స్ అనేది మన దాంట్లో బాడీలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అలాంటిది మనం ఇది ఇంత కన్జ్యూమ్ చేస్తున్నాం కాబట్టి క్యాన్సర్ ఎందుకు వస్తుంది, టొబాకో వల్ల ఎందుకు వస్తుంది అంత రాచినప్పటికీ, మనకు అంత గవర్నమెంట్ చెప్తున్నప్పటికీ కూడా మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నాము. సో ఒకసారి మీరే ఒకసారి టెస్ట్ చేసుకోండి, మీరు రోజు ఇంత తీసుకుంటున్నామా బాడీలోకి, అది మేబీ సార్ ఫ్యూచర్ లో ఎఫెక్ట్ అవుతుందేమో కానీ తాగిన 1 year 2 years లో అది బయటకి రాదేమో కదా సార్. చాలా మందికి అట్లీస్ట్ కొన్ని సంవత్సరాల పాటు, అంటే ఇదేంటంటే ఆ ఇరిటేషన్ అనేది చాలా కాలం పాటు ఉండాలండి, ఉంటేనే అది క్యాన్సర్ రావడానికి కారణం అవుతుంది. చాలా మటుకు మనం చూస్తుంటాం 10 years 20 years స్మోక్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల అంటే ఒక ముఖ్యంగా అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, సపోజ్ స్మోకింగ్ ఆపడం వల్ల విత్ ఇన్ 5 years వాళ్ళ రిస్క్ అనేది ఆల్మోస్ట్ 0 అయిపోతుంది. సపోజ్ ఒక 10 years తాగారు, 15 years తాగారు, ఎప్పుడైతే వాళ్ళు అంటే ఆపారో స్మోకింగ్, విత్ ఇన్ 1 month లో, ఇది చాలా మందికి తెలియదు అనమాట, 1 month లో వాళ్ళ లంగ్ అనేది నార్మల్ అవుతుంది. వాళ్ళ లంగ్ అనేది రెగ్యులర్ వాళ్ళకి ఎట్లా ఉంటుందో ఆల్మోస్ట్ అట్లా వాళ్ళ కెపాసిటీ అనేది నార్మల్ కెపాసిటీ వస్తుంది. విత్ ఇన్ 5 years
ప్రతి సంవత్సరం ఏంటంటే వాళ్ళు స్మోకింగ్ దూరంగా ఉండడం వల్ల క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గుతూ వస్తుంది. 5 నుంచి 10 సంవత్సరాలకి ఆల్మోస్ట్ యాజ్ నార్మల్ ఇండివిజువల్స్ కి ఎంత రిస్క్ ఉంటుందో అంత రిస్క్ ఉంటుంది. ఇంకో ముఖ్యమైన విషయం అయితే వాళ్ళు ఎంత తొందరగా మానేస్తే అంత అడ్వాంటేజ్ అనమాట. 35 సంవత్సరాలు ముందే మానేస్తే వాళ్ళ వయసు ఇంకా మంచిది. ఎంత లేట్ గా ఆపేస్తే ఆ రిస్క్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. సో రిస్క్ ఫ్యాక్టర్ అనేది ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుంది మనం ఒకవేళ మానేయడం లేట్ చేసినట్లయితే. సో ఈ ఒక్క బౌల్లో ఉన్నటువంటి టొబాకో అనేది మన జీవితాన్ని నిర్ణయిస్తుంది. సో మన జీవితం మన చేతుల్లో ఉంది అంటాం కాబట్టి ఇది మాత్రం ఖచ్చితంగా టొబాకో వల్ల వచ్చే క్యాన్సర్ అనేది మన చేతుల్లో ఉంది కాబట్టి సో మానేయాలనుకుంటే ఇప్పటి నుంచి కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు. ఎందుకంటే మీతో పాటు మీ ఫ్యామిలీ కూడా ముడిపడి ఉంటుంది కాబట్టి. సో మన ఫ్యామిలీ మెంబర్స్ ని సేవ్ చేసుకోవాల్సిన పరిస్థితి మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఇంట్లో సిగరెట్ తాగే వాళ్ళు ఉంటే ఈ రీల్ని వాళ్ళకి షేర్ చేయండి.